స్టింగ్ ఆపరేషన్. ఇంగ్లీష్ లో తప్పులు మాట్లాడిందని విమర్శించాడట. నేను ఒకటే అడుగుతాను, నా ఇంగ్లీష్ లో తప్పు రావడం వల్ల ఈ హాస్పిటల్ సిఎస్ఆర్ నిధులైనా అయిపోయినాయా? నా ఇంగ్లీష్ లో తప్పు రావడం వల్ల ఈ నగరంలో ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయా? నా ఇంగ్లీష్ లో తప్పు రావడం వల్ల తోలు తీస్తాను బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అన్నాను ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయా? నా ఇంగ్లీష్ లో తప్పు రావడం వల్ల గంజాయి కేసులు కట్టిస్తానన్నా ఎవరిని ఉపేక్షించనన్నాను, తనామనాన్న భేదం లేకుండా వెళ్తానన్నాను ఎక్కడైనా ఆగిందా? నా ఇంగ్లీష్ లో తప్పు ఉండడం వల్ల సిఎస్ఆర్ ఫండ్స్ కింద సుమారు ఇప్పుడు 70 లక్షలు పేపర్ మిల్ నుంచి వస్తున్నాయి. మనం 1,20,00,000తో ఓపెన్ చేశాను. ఇప్పుడే మేము అందరం నడుచుకొస్తుంటే సిఎస్ఆర్ నా ఫ్రెండ్ 4 లక్షలతో ఆర్ఓ ప్లాంట్ ఇచ్చాడు. నా ఇంగ్లీష్ లో తప్పు రావడం వల్ల వాళ్ళందరూ కూడా బాధ కలిగి ఎవరైనా నిధులు వెనక్కి వెళ్ళిపోయినాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతున్నాయి, సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతున్నాయి. ఇంగ్లీష్ లో తప్పట. ఇంత పెద్ద సమస్య ఉంటే సమస్యనంతా మానేసి ఒక రీల్ చేసుకుని ఒక వీడియో చేసుకొని నా మీద సునకానందం. ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే ఈ అబ్బాయి, మా వాళ్ళు చెప్తున్నారు, ఓ వీడియో పెట్టిన తర్వాత లైక్స్ ఎవరెవరు కొట్టారో చూసుకుంటున్నాడట. అతను పదవులు వేసిన వాళ్ళు ఎవరైనా సరే లైక్ కొట్టకపోతే ఆఫీస్ నుంచి ఫోన్ వెళ్తుందట, నువ్వు నాకు ఇంకా లైక్ కొట్టలేదు ఈ రోజు అని. అలా కొంతమంది లైక్లు కొట్టలేదని పదవులు తీసేసి తనకి బాగా లైక్లు ఎవడు కొట్టి మెసేజ్లు పెడుతున్నారు, వాళ్ళకి పదవులు వేసాడట. రాజకీయం ఉన్నతంగా చేసే రోజుల నుంచి రాజకీయం ఇంత దిగజారుడిగా తీసుకొచ్చే రోజులు వస్తా ఉన్నాయి. మేమైతే మా ఎన్డీఏ కూటమిలో లైకుల సంస్కృతి పెట్టము, కంగారు పడకండి. మాకు లైకులు కొట్టకపోయినా, మాకు మెసేజ్లు ఎట్టపోయినా, మాకు జైలు కొట్టపోయినా ఎత్తిన జెండాని నమ్ముకున్న వాడు అందరికీ కూడా న్యాయం చేసే కార్యక్రమం కూటమి చేస్తారు. స్టింగ్ ఆపరేషన్. ఇంగ్లీష్ లో తప్పులు మాట్లాడిందని విమర్శించాడట. నేను ఒకటే అడుగుతాను, నా ఇంగ్లీష్ లో తప్పు రావడం వల్ల ఈ హాస్పిటల్ సిఎస్ఆర్ నిధులైనా అయిపోయినాయా? నా ఇంగ్లీష్ లో తప్పు రావడం వల్ల ఈ నగరంలో ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయా? నా ఇంగ్లీష్ లో తప్పు రావడం వల్ల తోలు తీస్తాను బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అన్నాను ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయా? నా ఇంగ్లీష్ లో తప్పు రావడం వల్ల గంజాయి కేసులు కట్టిస్తానన్నా ఎవరిని ఉపేక్షించనన్నాను, తనామనాన్న భేదం లేకుండా వెళ్తానన్నాను ఎక్కడైనా ఆగిందా? నా ఇంగ్లీష్ లో తప్పు ఉండడం వల్ల సిఎస్ఆర్ ఫండ్స్ కింద సుమారు ఇప్పుడు 70 లక్షలు పేపర్ మిల్ నుంచి వస్తున్నాయి. మనం 1,20,00,000తో ఓపెన్ చేశాను. ఇప్పుడే మేము అందరం నడుచుకొస్తుంటే సిఎస్ఆర్ నా ఫ్రెండ్ 4 లక్షలతో ఆర్ఓ ప్లాంట్ ఇచ్చాడు. నా ఇంగ్లీష్ లో తప్పు రావడం వల్ల వాళ్ళందరూ కూడా బాధ కలిగి ఎవరైనా నిధులు వెనక్కి వెళ్ళిపోయినాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతున్నాయి, సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతున్నాయి. ఇంగ్లీష్ లో తప్పట. ఇంత పెద్ద సమస్య ఉంటే సమస్యనంతా మానేసి ఒక రీల్ చేసుకుని ఒక వీడియో చేసుకొని నా మీద సునకానందం. ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే ఈ అబ్బాయి, మా వాళ్ళు చెప్తున్నారు, ఓ వీడియో పెట్టిన తర్వాత లైక్స్ ఎవరెవరు కొట్టారో చూసుకుంటున్నాడట. అతను పదవులు వేసిన వాళ్ళు ఎవరైనా సరే లైక్ కొట్టకపోతే ఆఫీస్ నుంచి ఫోన్ వెళ్తుందట, నువ్వు నాకు ఇంకా లైక్ కొట్టలేదు ఈ రోజు అని. అలా కొంతమంది లైక్లు కొట్టలేదని పదవులు తీసేసి తనకి బాగా లైక్లు ఎవడు కొట్టి మెసేజ్లు పెడుతున్నారు, వాళ్ళకి పదవులు వేసాడట. రాజకీయం ఉన్నతంగా చేసే రోజుల నుంచి రాజకీయం ఇంత దిగజారుడిగా తీసుకొచ్చే రోజులు వస్తా ఉన్నాయి. మేమైతే మా ఎన్డీఏ కూటమిలో లైకుల సంస్కృతి పెట్టము, కంగారు పడకండి. మాకు లైకులు కొట్టకపోయినా, మాకు మెసేజ్లు ఎట్టపోయినా, మాకు జైలు కొట్టపోయినా ఎత్తిన జెండాని నమ్ముకున్న వాడు అందరికీ కూడా న్యాయం చేసే కార్యక్రమం కూటమి చేస్తారు.